సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి బాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయిబాబా గారు మనకు అందించే సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ, చదివి చదివి అలసిపోయావా తల్లి, నాతో కాసేపు మాట్లాడతావా, నేను చెప్పేది కాస్త వింటావా బిడ్డ అని సాయిబాబా గారు మన కోసం ఒక సందేశాన్ని అయితే అందిస్తున్నారు. సాయిబాబా గారు ఇలా ఎందుకు చెప్పారు, సాయిబాబా గారు మనతో ఏం మాట్లాడాలి అని అనుకుంటున్నారు అని తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింత మంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని ఫుల్గా చూడడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇందులోని బాబా సందేశం ఏంటో మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. ఓం సాయిరామ్. బిడ్డ, నీవు చదివి చదివి అలసిపోయావా, నాతో కాసేపు మాట్లాడవా, కళ్ళు మూసుకో, నా మాటలు విను. నేను నిన్ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో తెలుసు. ప్రతి సమస్యలో నేను నీ వెంట ఉంటాను. నువ్వు నిన్ను ఒంటరిగా అనిపించినప్పటికీ నేను నీ కోసం ఉన్నాను. బిడ్డ, జీవితంలో కొన్ని కష్టాలు వస్తాయి, కానీ భయపడకూడదు. నేనెప్పుడు నీకు తోడుగా ఉంటాను. ప్రతి అడుగు, ప్రతి ప్రయత్నం నా బ్లెస్సింగ్తో నీకు సులభమవుతుంది. బిడ్డ, నీవు నిన్ను చిన్నవాడిగా అనుకున్నా నీవు నా బ్లెస్సింగ్తో ఏదైనా సాధించగలవు. ప్రతి సమస్య, ప్రతి ఒత్తిడి నేను నీకు గైడెన్స్ ఇస్తాను. నమ్మకం ఉంచు, నా మాటలు విను తల్లి. బిడ్డ, నేను చూస్తున్నాను. చదువులో ఆలస్యం, జీవితంలో ఒత్తిడిలు, ఇవన్నీ నాకు తెలుసు. కానీ నీవు ధైర్యంగా ముందుకు రాగలవు. నీవు నన్ను నమ్మితే ప్రతి కష్టం సులభమవుతుంది. బిడ్డ, నీవు ప్రతిరోజు ప్రయత్నిస్తావు, కానీ కొంత విశ్రాంతి అవసరం. కళ్ళు మూసుకో, నా ప్రెజెన్స్ను అనుభవించు. నేను నీకు శాంతిని ఇస్తాను. ప్రతి సమస్యను పరిష్కరించే శక్తి నీలో ఉంది తల్లి. బిడ్డ, నీవు నన్ను అడగకుండా అనిపించినప్పుడు నేను సైలెంట్గా ఉండను. నేను నిన్ను గమనిస్తున్నాను. ప్రతి చిన్న ప్రయత్నం, ప్రతి చిన్న కృషి, నేను నీ కోసం రక్షణగా ఉంటాను. బిడ్డ, జీవితంలో కొన్ని కష్టాలు ఉంటాయి, కానీ నా బ్లెస్సింగ్స్తో అవన్నీ సులభమవుతాయి. కాబట్టి నువ్వు నన్ను నమ్ము, నా మాటలు విను. ప్రతి అడుగు, ప్రతి ప్రయత్నం నా గైడెన్స్తో విజయవంతమవుతుంది తల్లి. బిడ్డ, నీవు నాపై నమ్మకం పెడితే జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రతి కష్టం, ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి నీలో శక్తి ఉంది. కానీ నీవు ఒంటరిగా అనిపించినప్పుడు కాస్త భయపడితే నేను నీ వెంట ఉంటాను. కళ్ళు మూసుకో, నా బ్లెస్సింగ్స్ను అనుభవించు. ప్రతి సమస్యలో నేను నీకు దారి చూపిస్తాను. బిడ్డ, నీవు నన్ను నమ్మితే జీవితంలో ఎటువంటి అడ్డంకి లేదు. నీవు చదివి చదివి అలసిపోతున్నావా, కాస్త విశ్రాంతి తీసుకో. నేను నీ తోడుగా ఉన్నాను. ప్రతి సమస్య, ప్రతి కష్టం నా బ్లెస్సింగ్స్తో సులభమవుతుంది. నీవు నన్ను నమ్మి నా మాటలు వినే క్రమంలో జీవితంలో అద్భుతాలను చూడగలవు. బిడ్డ, నీవు ధైర్యంగా ఉంటావు. నువ్వు బలమైన వాడవవుతావు. ప్రతి అడుగు, ప్రతి ప్రయత్నం నా గైడెన్స్తో విజయవంతమవుతుంది. నీవు కొద్దిగా భయపడుతున్నావా, నన్ను చూసి ధైర్యంగా ముందుకు రా. ప్రతి సమస్య, ప్రతి కష్టం నా బ్లెస్సింగ్స్తో సులభమవుతుంది. నువ్వు నన్ను నమ్మితే ప్రతి కష్టం నీకు బలాన్ని ఇస్తుంది. బిడ్డ, కళ్ళు మూసుకో, నా ప్రెజెన్స్ను అనుభవించు. నేను నీకు శాంతి, ధైర్యం, శక్తిను ఇస్తాను. ప్రతి అడుగు, ప్రతి ప్రయత్నం నా గైడెన్స్తో విజయవంతమవుతుంది. జీవితంలో కొన్ని సందర్భాల్లో నీకు ఒంటరిగా అనిపిస్తే భయపడకు. నేను నీ వెంటే ఉన్నాను. ప్రతి సమస్యలో నేను నీకు దారి చూపిస్తాను. నీవు నన్ను నమ్మితే నువ్వు ఏదైనా సాధించగలవు. బిడ్డ, నీవు కష్టాల్లో ఉన్నప్పటికీ నా బ్లెస్సింగ్స్తో ప్రతి అడుగు సులభమవుతుంది. కాబట్టి నమ్మకం ఉంచు, నా మాటలను విను తల్లి. బిడ్డ, నీవు చదివి చదివి అలసిపోతున్నావా, కాస్త విశ్రాంతి తీసుకో. నాతో కాస్త మాట్లాడవా, నేను నీతో నేరుగా మాట్లాడుతున్నట్టు అనుభవించు.
ప్రతి సమస్య, ప్రతి కష్టం నా బ్లెస్సింగ్స్‌తో సులభమవుతుంది. నీవు ధైర్యంగా, బలంగా, నమ్మకంతో ముందుకు రా. ప్రతి అడుగు, ప్రతి ప్రయత్నం నా గైడెన్స్‌తో విజయవంతమవుతుంది. నీవు కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతావా? నన్ను నమ్మి, నా బ్లెస్సింగ్స్‌ను పొంది, ప్రతి చిన్న సమస్య, ప్రతి ఒత్తిడి నా గైడెన్స్‌తో సులభమవుతుంది. నువ్వు నన్ను నమ్మితే జీవితంలో అద్భుతాలు నిండుతాయి. కాబట్టి నమ్మకం ఉంచు, నా ప్రెజెన్స్‌ను అనుభవించు, నా బ్లెస్సింగ్స్‌ని పొందు. జీవితంలో ప్రతి అడుగు, ప్రతి ప్రయత్నం నా గైడెన్స్‌తో విజయవంతమవుతుంది. నీవు కష్టాల్లో ఉన్నప్పటికీ నా బ్లెస్సింగ్స్‌తో ప్రతి సమస్య సులభమవుతుంది. నీవు నిన్ను చిన్నవాడిగా అనుకుంటున్నా కానీ నా బ్లెస్సింగ్స్‌తో నువ్వు ఏదైనా సాధించగలవు. కాబట్టి నమ్మకం ఉంచు, నా మాటలు విను. జీవితంలో అద్భుతాలను పొందుతావు. నీవు చదివి చదివి అలసిపోతున్నావా? కాస్త విశ్రాంతి తీసుకో. నేను నీతోనే ఉన్నాను తల్లి. నీకేం భయం లేదు. నా ఆశీర్వాదం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. నువ్వు పడిన కష్టం ఎప్పటికీ వృధా కాదు. త్వరలోనే నీకు ఆ సమయం అనేది వస్తుంది. ఆ రోజు నీ కళ్ళల్లో కన్నీళ్లు కాదు, ఆనంద బాష్పాలతో నిండిపోతుంది తల్లి. విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సారాం అని కమెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి. అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి. ఓం సాయిరామ్.